హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పొద్దుగాల 6 గంటలకే లేచి రెడీ అయ్యి పోతున్నాము. ఎక్కడికి పోతున్నాము ఏంది అనేది వీడియో మీరు చూస్తుంటే తెలుస్తుంది. సో మీకైతే అర్థమయ్యే ఉంటుంది ఇది హైదరాబాద్లో ప్లేసెసే అని. ఎస్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అలా మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయము మరియు పబ్లిక్ గార్డెన్ ఇవన్నీ ప్లేసెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఎన్ని పోలీస్ బండ్లు అన్నీ ఒకేసారి చూస్తుంటే ఒక్కొక్కసారి మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ టైంలోనే ఇలాంటి పోలీస్ బండ్లు అన్నీ మా గల్లీలలో తిరుగుతుంటాయి. మళ్ళీ ఇక్కడ అన్నీ లైన్గా చూస్తున్నాము చాలా రోజుల తర్వాత. ఇంకా అసెంబ్లీకి అయితే వచ్చేసాము. ఇదే మన అసెంబ్లీ. సో పబ్లిక్ గార్డెన్ తర్వాత అసెంబ్లీ ఉంటుంది మనకు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మీకు ఎన్ని ప్లేసెస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అట్లనే కొంచెం ముందుకు వస్తే మనకి ఏముంటుంది అంటే చూడండి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది మన తెలంగాణ స్టేట్ వాళ్ళది. ఇప్పుడైతే మనకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది. ఇదే లేక్ వ్యూ గెస్ట్ హౌస్. అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది, చూపిస్తాను అది కూడా మీకు. చలో, రాజ్భవన్ అయితే వచ్చేసింది. ఇంకా రాజ్భవన్ క్రాస్ కాగానే మనకి కొంచెం లెఫ్ట్ సైడ్లోనే ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది మనకు. దిల్కుష ప్రభుత్వ అతిథి గృహము. ఇదే దిల్కుష గెస్ట్ హౌస్. ఆల్మోస్ట్ మన గవర్నమెంట్కి సంబంధించిన ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయాయి అనుకుంటా. ఇంకా సెక్రటేరియట్ అవన్నీ చాలా ఉన్నాయి, అవి కూడా మీకు టైం ఉన్నప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనపడుతుంది కదా, శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మల దేవస్థానము, బల్కంపేట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనము ఎక్కడికి వచ్చామని. ఎస్, రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే అమ్మవారి టెంపుల్. బయట మనకి ఈ విధంగా కనబడుతుంది.
ఇలా కోడికి బొట్లు పెట్టుకోవాలి. మొన్ననే కోడిని కోసినా లేదా మేకను కోసినా అమ్మవారికి ఇలా బలి ఇచ్చే ముందు బొట్లు పెట్టి, మనం ఇందాకైతే అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టుకున్నాం కదా, ఆ కళ్ళు ఈ కోడికి కూడా కొంచెం తాగిపిస్తారు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ 8 అవుతుంది. 8:30కే ఇంకా బోనాలు రెడీ అయినాయి, వెళ్తున్నాయి కూడా. ఇంకా కొంచెం టైం అయింది అనుకోండి, అస్సలు ప్లేస్ కూడా దొరకదు. ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు. సో అమ్మవారి గుడి లోపట అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి మనకి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇప్పుడే అమ్మవారి గుడి గోపురం ఇది. ఇంకా స్పెషల్ దర్శనం లైన్ అని, ఉచిత దర్శనం అని చాలామంది ఉన్నారు పొద్దున్నే. మేమైతే బోనం ఎక్కించేసినాము. మా బోనం అయితే అయిపోయింది అమ్మవారికి. చూడండి, అమ్మవారి గుడి పక్కనే ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. పోచమ్మ తల్లి పక్కకే నాగమ్మ తల్లి ఉంటుంది, నాగదేవత. ఇక్కడే మనం బోనాలను ఎక్కించేటివి. ఈ అమ్మవారి విగ్రహం పక్కనే మనకి ఎల్లమ్మ తల్లి అద్దాల మేడ ఉంటుంది. సో అయిపోయింది ఫ్రెండ్స్, గుడి బయట ఇది. మా దర్శనం అయితే కనీసం 1 అవర్ టైం పట్టింది. మీరు కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి, మీ కోరికలను నెరవేర్చుకోండి. ఇక్కడ గుడి బయట అమ్మవారిది పెద్ద విగ్రహం కట్టు ఉంటుంది. చూడండి, ఆకాశం నుంచి అమ్మవారి కింద అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది అట్లా చూస్తుంటే. ఇదంతా గుడి బయట మనకి. ఇప్పుడైతే షెడ్ వేశారు, వర్షం వచ్చినా తడవదు, మనకి ఎండ కూడా కొట్టదు. సో భక్తులకు ఇబ్బంది కలిగించద్దు అనే ఉద్దేశంతో అయితే గుడికి ఇరుప్రక్కల షెడ్ అయితే వేశారు. సో ఇప్పుడు షాప్స్ కూడా పడ్డాయి మనకి. చూడండి, టైం పెరుగుతున్న కొద్దిగా పబ్లిక్ ఎలా పెరుగుతారో. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. గుడిలో మాత్రము చాలా టైం దర్శనానికి. సో మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటుంది, చాలా బెటర్. చూస్తున్నారా అమ్మవారి దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నారో బోనాలని. మీరు కూడా ఎల్లమ్మ తల్లి దర్శనాన్ని చేసుకోండి, ఆ ఎల్లమ్మ తల్లి కృపకు పాత్రలు కండి. జై బోలో రేణుకెల్లమ్మకి జై. తల్లి ఎల్లమ్మ బాయిలో పుట్టిన తల్లి, మా బలకంపేటెల్లమ్మ తల్లి.